వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. అందరం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో మన హెల్దీ అండ్ టేస్టీలో హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, అలాగే హెల్దీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది ఎవ్రీడే చెప్తూనే ఉంటాము. కట్ షార్ట్లో ఎలా లీడ్ చేయొచ్చు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్తో పాటు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు మీల్స్ టైం టు టైం మెయింటైన్ చేయాలి అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ టైం మెయింటైన్ చేస్తూ తీసుకుంటే లైక్ అదే మనం వేసే ఫస్ట్ స్టెప్ అనమాట హెల్తీ లైఫ్ స్టైల్కి. ఓకే, సో ఇప్పుడు పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ లావణ్య గారు. హాయ్ లావణ్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మరి కుకింగ్ అదంతా చేస్తూ ఉంటారా? రెగ్యులర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మాకోసం ఏం చేస్తున్నారు ఇవాళ? పాలక్ కడి. పాలక్ కడి. సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పిల్లలు కొంచెం పాలకు ఇష్టపడరు, దానికోసమని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. ఓకే, సో మంచి హెల్త్ కాన్షియస్ అనమాట. అండ్ నిజంగానే గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ నువ్వు చెప్పినట్టుగా ఎవ్రీడే తీసుకోవాలి కాబట్టి సో ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు అండ్ పెద్దలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. యా, గ్రీన్ లీవ్స్ అనగానే అందరూ జస్ట్ దాల్స్ చేస్తూ ఉంటారు, రేర్గా దాన్ని కర్రీస్ చేస్తారు. బట్ ఇలా కడి డిఫరెంట్ రెసిపీస్లో కూడా మనం యాడ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ చేయాలి అని చెప్పేసి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. లాస్య గారు, ఇంగ్రీడియంట్స్ రెడీ. ఓకే, సో శనగపిండి, పెరుగు అండ్ పాలక్. సో మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. అండ్ మీరు అన్నట్టు నిజంగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చపాతీకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నారా మరి? ఉన్నారండి. ఓకే, అందుకనే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి. వాళ్ళకి రోజు ఒక కొత్త వెరైటీ కావాలి. ఖచ్చితంగా మమ్మీ అది స్నాక్స్ కావాలి, డిఫరెంట్ కావాలండి. రెగ్యులర్గా అయితే అస్సలు తీసుకోరు అన్నారు. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆయిల్. సో నూనె వేసుకుంటాం. ముందు జీలకర్ర వేసుకోవాలి. ఓకే, పసుపు. నెక్స్ట్ పాలక్. కొంచెం ఇంగువ వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి సాల్ట్. ఓకే, సో చాలా త్వరగానే కుక్ అవుతుంది పాలక్. చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం మిక్స్డ్ చేసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ 2 స్పూన్స్ శనగపిండి. ఓకే, సో ఈలోపు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా చేసేసింది. తర్వాత కాస్త పెరుగు, కాస్త వాటర్ వేసేసింది. చాలా. సో పిల్లలు ఎంతమంది ఉన్నారు? నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, పాప 8th క్లాస్. ఇప్పుడు తను క్లాసికల్ నేర్చుకుంటుంది. అవునా? సో మరి నాకు తనతోనే టైం చాలా ఇదవుతుంది అనమాట. ఓకే, సో దగ్గరుండి తీసుకెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా. తను 4 years నుంచి నేర్చుకుంటుంది. ఓకే, సో తన ఇంట్రెస్టా లేకపోతే మీకు ఇష్టం? నా చిన్నప్పుడు ఇంట్రెస్ట్ అనమాట డాన్స్ బాగా. తనకి ఇంకా ఇప్పుడు నాకు అప్పుడు అవైలబుల్ లేదు, ఇప్పుడు తన కోసమని చేయిస్తున్నాను. సూపర్. మరి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన స్టేజ్? చాలా ఇచ్చింది. చిదంబరం, శ్రీకాళహస్తి, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఓకే, సో చక్కగా కళలని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఉండలు లేకుండా కలిపేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. కాస్త వాటర్ వేసి దీంట్లోనే వాటర్ వేసి నేను కలుపు. స్పూన్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి.
సో ఇదైతే చాలా డిఫరెంట్ కర్రీ. మా పాప ఇంట్లో తోడుపెట్టిన పెరుగు తినదనమాట. ఇలా అందుకని పాలక్తో చేసి తనకు చేసి పెడుతూ ఉంటాను. ఓకే, కొంతమందికి పోపు వేసిన పెరుగే తింటారు, పెరుగు నచ్చదా, టేస్ట్ తనకి పాల మీద మీగడ పెరుగు మీద మీగడ ఉన్నా తినదనమాట. అందుకోసమని తన కోసమని ఇలా చేసి పెడతా ఉంటాను డిఫరెంట్ గా. వావ్, సూపర్. అండ్ సమ్మర్ లో అయితే బెస్ట్ రెసిపీ అయిపోతుంది అయితే కదా. ఓకే అండి, సో చక్కగా కుక్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఫైనల్ గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసి. సో లైట్గా మధ్యలో అలా గార్నిష్ కూడా చేసేసి. ఓకే, పాలక్ కడి రెడీ. ఓకే, ఎస్, టేస్టీ పాలక్ కడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ కడికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పాలక్ కడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, పాలకూర, ఇంగువ తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో శనగపిండి, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి పాన్ లో వేసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ కడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తుందాం. ఓకే, రండి. అసలు మూడింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శనగపిండి, పాలకూర అండ్ పెరుగు ఎక్సలెంట్. అండ్ చక్కగా పూరీస్, చపాతీస్లోకి పర్ఫెక్ట్ డిష్ ఇది. ఎస్, అండ్ పెరుగు తినడం చాలా ఇంపార్టెంట్, మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి. బట్ చాలా మందికి అది ప్లెయిన్గా తినడం నచ్చదు. సో ఇలా ఈ రెసిపీ పెడితే మాత్రం చక్కగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు ఇవాళ. అండ్ వెరీ టేస్టీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఇలా అయితే హ్యాపీగా తినేస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఈ రెసిపీ, లావణ్య గారు చేసింది. మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసి? సో తనైతే చాలా కామ్నెస్నెస్తో రెసిపీ చూపించింది మనకు. మనం కొంచెం స్పైసీగా చేసుకుందాం విత్ నాన్ వెజ్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ చికెన్ మిర్చి. ఓ మై గాడ్, స్టఫ్డ్ చికెన్ మిర్చి నిజంగానే చాలా స్పైసీగా ఉండబోతుంది. అండ్ ఎస్, చికెన్ అందరూ ప్రోటీన్ కాబట్టి అందరూ కంపల్సరీ తీసుకుంటున్నారు. బట్ ఇలా కొంచెం డిఫరెంట్ వేలో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్ హెల్దీ వేనే నువ్వు కుక్ చేస్తావు కాబట్టి పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా స్పైసెస్ తీసుకొచ్చేసావు. చికెన్ కూడా చాలా చంక్స్ లాగా చిన్నగా తీసుకొచ్చేసావు అనమాట. అండ్ బజ్జీకి వేసుకునే మిర్చి, కొబ్బరి తురుము అనేది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 స్పూన్, ఇంకొక స్పూన్, ఓకే, ముందుగా వాము కొంచెం. సో ఇదైతే కంపల్సరీ ఉండాలి. మిర్చినే స్టఫ్డ్గా చేసుకుంటున్నాం కాబట్టి వామ్ అనేది కంపల్సరీ. అవును, అండ్ ఇంకొకటి మనము నాన్ వెజ్ యూస్ చేసేటప్పుడు కూడా యూస్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఆ తర్వాత సోంపు కూడా. ఈ రెండే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది అనుకుంటున్నా, టేస్ట్ వైజ్ కూడా. టేస్ట్ వైజ్ అండ్ న్యూట్రిషన్ వైజ్గా కూడా 2 బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, యా, నెక్స్ట్. ఆ తర్వాత ఉల్లిపాయలు, సో మరి ఇప్పుడు అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్గా టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. 1 మెంబర్ అట్లీస్ట్ ఇన్ ఏ ఫ్యామిలీ ఉంటారు. సో లాంటి వాళ్ళు ఇటువంటి రెసిపీస్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి?
సో ఏదైనా మనము చూస్ చేసుకునేటప్పుడు రెసిపీ అందులో బ్యాలెన్సింగ్కి ఇంకొకటి పెట్టుకోవాలి. ముందుగా మనకు డైజెషన్ని రిలీఫ్ చేసేవి ఏంటి అంటే ఒకటి మెయిన్గా వచ్చేసి వాము, సోంఫ్ అండ్ అలాగే జీరా. లేదు అంటే మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి ప్రోబయోటిక్ కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. ఇవి కూడా మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయొచ్చు. లేదు అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత అయినా సరే జీరా వాటర్ కానీ సోంపు వాటర్ కానీ తీసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటో ప్యూరీ, ఆ తర్వాత మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం పెప్పర్, ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీరా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎస్, అవును. నెక్స్ట్ ఆ తర్వాత చికెన్ కూడా, ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్. సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేస్తావు కాబట్టి ఎక్కువ టైం పట్టదు, బట్ చికెన్కి మాత్రం ఆ గ్రేవీ ఫ్లేవర్ మాత్రం ఇన్కార్పొరేట్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా కొబ్బరి తురుము కూడా. ఓకే, ఓకే, సో పర్ఫెక్ట్. ఇది కొంచెం కుక్ అవుతుంటుంది. ఈలోపు మనము జస్ట్ మిర్చి ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్కి. ఓకే, సో అయితే కొంచెం కారం లేకుండా ఉంటుంది. అవును, లోపల ఉన్న సీడ్స్ అన్ని కూడా మనం తీసేయాలి. ఓకే, యూజువల్గా కొంతమంది టేస్ట్ ఉండట్లేదు, టేస్ట్ తగలట్లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం టేస్ట్ బర్డ్స్ని అలాగా ఎన్హాన్స్ చేయడానికి ఇది బెస్ట్ రెసిపీ అనిపిస్తుంది. బెస్ట్. ఎక్కువగా ఈ మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా కొంచెం అప్పుడప్పుడు స్టఫ్డ్ది కూడా ఇస్తూ ఉండాలి. ఓకే, అండ్ డీప్ ఫ్రై కాకుండా చేస్తున్నాం మనం యాక్చువల్లీ. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో నువ్వు అవి మిర్చి ప్రిపేర్ చేస్తూ ఉండు, ఈలోపు చికెన్ కూడా కాస్త కుక్ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ప్రిపేర్ చేస్తావు మిర్చి కూడా. ఇంకా స్టఫింగ్ చేసేద్దాం. స్టఫింగ్ చేస్తాం. సో చక్కగా స్టఫింగ్ కూడా చేసేసాము. ఇంకా దాన్ని జస్ట్ షాలో ఫ్రై చేయాలంటే. అవును. ఓకే, ఓకే, సో నూనె వేసుకుందాం. ఓకే, సో ఒక మంచి స్పైసీగా ఉన్న స్నాక్స్ అనమాట. మరి ఇవి చాలామంది బజ్జీస్లా కూడా వేసుకుంటుంటారు. మరి అలా వేసుకోవచ్చా లేకపోతే ఇలా కూడా ఓకేనా?
ఇలా కూడా ఓకే, ఎందుకంటే మనం స్టఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం, అంటే సార్ట్ చేసాం కదా, సో జస్ట్ దాన్ని షాలో ఫ్రై చేసి తీసుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మరి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మీల్స్లో మనం సైడ్ డిష్ లాగా యూస్ చేయొచ్చు అండ్ అలాగే స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఎలాగో చక్కగా కాల్చుకోవాలి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో చూసారు కదండి, ఈ రెసిపీ కొంచెం సేపు వెయిట్ చేయాలి, చక్కగా కాల్చుకోవాలి కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. సో కాసేపు అయితే వెయిట్ చేసాము, చక్కగా వేగిపోయాయి. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ అయిపోయింది. స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ చికెన్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. స్టఫ్డ్ చికెన్ మిర్చి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వాము, సోంపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, మిరియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చికెన్, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. దీనిలో చికెన్ మిశ్రమం స్టఫ్ చేసి పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్టఫ్డ్ చికెన్ మిర్చి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, సో నైఫ్తో కట్ చేసుకున్నాము. పర్ఫెక్ట్గా ఉంది అసలు. మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసాం కూడా వెరీ టేస్టీ. ఆ స్టఫ్కి మిర్చి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. అంటే మిర్చి అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్లీ. కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినాలనుకుంటారు. అంటే అయితే పర్ఫెక్ట్గా ఉంది. చికెన్ అనగానే నాన్ వెజ్ స్పైసీగా చేసుకోవాలని అనుకుంటారు, బట్ చాలా మందికి ఇష్యూస్ ఉంటాయి. సో ఇలా మనం డిఫరెంట్గా చేస్తే మిర్చి ఫ్లేవర్ కూడా వాళ్ళకి వస్తుంది అండ్ అలాగే కొంచెం డిఫరెంట్గా ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. అండ్ స్పైసీనెస్ ఓన్లీ మనం చేసిన స్టఫ్లోనే ఉంది అండ్ టొమాటో ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. మిర్చి అయితే అసలు నిజంగానే కారంగా లేదనమాట. పర్ఫెక్ట్. అండ్ లావణ్య గారు చేసిన పాలక్ కడీ కూడా సూపర్గా ఉంది అండ్ ఇది కూడా ఎక్సలెంట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ కడి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్గా డైలీ కూడా మన డైట్లో యాడ్ చేసుకుంటే దాంట్లో మనకు మంచి ఫైబర్ లభిస్తుంది, డైజెషన్ ఇష్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ మనకు పాలకూరలో ఎక్కువగా వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే కూడా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బిల్డప్ చేస్తుంది. ఎవరైతే ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు పాలక్ని వీక్లీ 3 to 4 times డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. శనగపిండి తీసుకోవడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ చాలా ఫాస్ట్గా బిల్డప్ అవుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. పెరుగులో కూడా మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి విముక్తి పొందొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ చికెన్ మిర్చి. సో నాన్ వెజ్లో మనం ఎక్కువగా లీన్ మీటే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటి అంటే మనకు ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ అంటే LDL వాల్యూస్ ఎక్కువగా పెరగకుండా ఉంటాయి అండ్ అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా బాడీలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి, మంచి కాల్షియం అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది బాడీకి. సో మిర్చి తీసుకోవడం వల్ల కూడా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దాంతోపాటు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. టైం కూడా చాలా తక్కువ అనమాట, టైం ప్రిపరేషన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. చూసారు కదండి ఈ 2 రెసిపీస్, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయాలి అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా తక్కువే. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.